పల్లెలే దేశానికి వెన్నుముక అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులు, సిబ్బందితో మాటామంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పల్లెల కోసమే తాను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నానని తెలిపారు. సర్పంచ్లే గెలిచిన తరువాత మాట వినడం లేదన్నారు. సర్పంచ్లే బాధితారాహిత్యంగా ఉంటే ఎమ్మెల్సీలు, మంత్రులు వారి మాట ఎలా వింటారు అని ప్రశ్నించారు. పని చేయకపోతే ఓ సమస్య, చేస్తే మరో సమస్య అన్నట్లుగా పరిస్థితి నెలకొందన్నారు. వెంకటకృష్ణ, శశిభూషణ్ కుమార్, కృష్ణతేజ వంటి అధికారుల కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. గ్రామీణ స్థాయిలో నెలకొన్న సమస్యలపై పదే పదే సమీక్షలు నిర్వహించి వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. పల్లె నిజంగా మన దేశానికి వెన్నెముక. అందుకని అలాంటి పంచాయతీ రాజ్ని నేను ఒక ఆన్ పర్పస్ ఆప్ట్ చేసుకున్నాను. శశిభూషణ్ సార్ ఆ రోజున పిఎస్గా ఉన్నారు లాస్ట్ గవర్నమెంట్లో కూడా. కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి అని అనుకున్నప్పుడు నేను ప్రత్యేకించి శశిభూషణ్ గారిని కోరుకోవడం జరిగింది. మీరు ఉండాలి దీంట్లో, మీ అనుభవం కావాలి, మళ్ళీ మీరు ఇంకా నేను కొంత మీ గైడెన్స్ కావాలి నాకని మనస్ఫూర్తిగా నేను వారిని కోరటం జరిగింది. ఈ రోజున రిఫార్మ్స్ ఇంత సజావుగా సాగాయంటే ఆయన ఒక బీహార్ లాంటి రాష్ట్రం నుంచి వచ్చి ప్రజల కోసం ఏదైనా చెయ్యాలి అని ఒక తపనతో వచ్చిన అధికారి ఆయన ఒకప్పుడు. అదే స్పిరిట్ ఆయన ఇంకా కంటిన్యూ చేయాలి మీరు అని చెప్తే ప్రత్యేకించి ఈ రోజున ఇంత సజావుగా సాగడానికి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మనస్ఫూర్తిగా మనందరం ధన్యవాదాలు తెలియజేయాలి. నేను ఏం చేశానంటే ప్రతి దాంట్లో ట్రాన్స్పరెన్సీ లేదని. ఒకటి రాగానే ఇందాక మీరు అడిగినట్టుగా మనకి ఈ టెంపరీగా కూర్చొని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ నా దృష్టికి వచ్చింది, మాకు జీతాలు రావట్లేదని. సో ముందు ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి ఫస్ట్ దాన్ని సార్ట్అవుట్ చేసి, అలాగే మన బాలు నాయక్ గారితో కూర్చోబెట్టి మన ఇంజనీరింగ్ సిబ్బందితో ఇట్లాంటివన్నీ చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటే లాట్ ఆఫ్ రివ్యూస్ చేసుకుంటే వెళ్ళాం. సో మేజర్గా అంటే మా ఉద్దేశం, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఒకటి నేను ప్రభుత్వ అధికారులు మన ఉద్యోగ గురించి నేను ఎందుకు ఆలోచించగలింత బలంగా అంటే, నా తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి. అంటే నా కృతజ్ఞత ఏముంటుందంటే, మేము చదువుకున్నా, మేము పెరిగినా నా తండ్రి ఆదాయం మీద మేము పెరిగాం. సో మాకు ఒక పే బ్యాక్ లాగా ఉంటుంది తిరిగి ఇవ్వడం. సో నేను ఎలా ఇవ్వగలను తిరిగి? ఒకటి మనం సమాజానికి చేసేది, ప్రజలకు చేసేదితో పాటు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి నాకు సంబంధించిన శాఖ వరకు నేను ఏదైనా చేయగలను అనేది ఇప్పుడు ఒకటి ఉండేది. సో దాంట్లో వెంకటకృష్ణ గారితో మాట్లాడినా, మన కృష్ణతేజ గారితో మాట్లాడినా చాలా సందర్భాల్లో ఏమున్నాయి మేజర్గా అంటే, చాలాసార్లు ఉద్యోగులు నా దగ్గరికి రావటం ఇవన్నీ చూసి నేను ఏం చేయగలం మనకి అంటే, చాలా రిఫార్మ్స్ బాకీ ఉండిపోయినాయి అన్నారు. సో దీన్ని శశిభూషణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి చాలాసార్లు దాని మీద మాట్లాడి ఫైనల్గా మేమేమనుకున్నామంటే, ఇంపాక్ట్ఫుల్గా పనిచేయాలి అంటే, నేను ఏ మనిషి అయినా సరే సగటు మనిషి ఏం కోరుకుంటాడంటే, ఎక్కడో ఉన్న స్థాయి నుంచి నేను ఏదో ఒక మెట్టి ఎదగాలనుకున్నాను.